अरुणागिरणजालैरजसावकाशाविद्रुतजपपटिका पुस्तका भीतिहस्ताः इतरवरकराढ्या पुल्लकल्हारा निवसतु मम हृदि बालनित्यकल्याणशीला सकुङ्कुमविलेपनं मुलितचुम्बिकस्तूरिकां सम्बन्धसतेक्षणां सजलजापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीं मरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जलविधौ स्मरेऽम्बिकाम्। శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి రోజున మనం అమ్మవారి యొక్క అలంకార భూషణప్రాయమైనటువంటి అమ్మవారిని రత్నకింకిరి మేఘాఢ్య అమ్మవారు నవరత్న ఖచ్చితమైనటువంటి భూషణాలతో ఏ విధంగా అలంకరించుకున్నదో అని మనం నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. అయితే అక్కడ మనకు అమ్మవారు ఏం చెప్పింది? ఆవిడే సూర్యచంద్రుల యొక్క ఆవిడే స్వరూపమే సూర్యచంద్రుడు కూడా. మనలో ఉన్నటువంటి తమోగుణమైనటువంటి చీకటి యొక్క అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించడం కోసం జ్ఞానం అనేటువంటి జ్యోతిగా భాషిస్తున్నటువంటి సాక్షాత్తు పరదేవత స్వరూపమైనటువంటి ఆ సూర్యుడు యొక్క రూపంలో కూడా ఆవిడే ఉంది అని శంకరుడు వారు మనకి నిన్నటి రోజున ఎంతో విశేషంగా చెప్పారు. సూర్యుడు ఏ విధంగా అయితే ఉదయిస్తేనే యావత్తు జగత్తుకు వెలుగొస్తుందో పరదేవత యొక్క స్వరూపం కూడా యావత్తు జగత్తుకు వెలుగునిచ్చింది. అంత గొప్ప యొక్క స్వరూపం పరదేవత యొక్క స్వరూపం. హరిహరాదులకు కూడా ఆవిడ యొక్క వైభవాన్ని వర్ణించడానికి సాధ్యం కాలేదని సౌందర్యలహరిలో శంకరుల వారు మనకు విశేషంగా చెప్పారు. అంత గొప్పది ఆవిడ యొక్క సౌందర్యం. ఆవిడ ఉన్నటువంటి స్థితి, ఆవిడ పెట్టుకున్నటువంటి ఆభరణాలు, రత్న ఖచ్చిత వజ్ర వైడూర్యమైనటువంటి ఆభరణాలు, ఆవిడ పట్టుకున్నటువంటి వీణ, ఆవిడ చేతిలో ఉన్నటువంటి పుస్తక హస్తమాల, ఇట్లా శంకరుల వారు నిన్నటి రోజున మనం విశేషంగా చెప్పుకున్నాం. అయితే ఇవాళ రోజున మనం 7వ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం. యాచిద్రూపా పరాకార సర్వహృత్పద్మవాసిని హృత్పద్మస్థిత మగ్నాఢ్య సాపాయ భారతాంబిక. యాచిద్రూప పరాకార సర్వహృత్పద్మవాసిని హృత్పద్మస్థిత మగ్నాఢ్య సాపాయ భారతాంబిక. అంటే ఏ దేవి యొక్క చిత్కలాస్యము నుంచి, అంటే మనం అనుకుంటాము చిత్కళలు అని మనకి కొన్ని ఉన్నాయి. చంద్రుడి నుంచి వచ్చే కళలని చిత్తకళలు అని అంటారు. అయితే ఈ చిత్కళలు ఎక్కడి నుంచి ఉద్భవించాయి? అమ్మవారి యొక్క స్వభావం ముఖం నుంచే ఉద్భవించాయి. ఎప్పుడు ఉద్భవించాయని చెప్తున్నారు? ప్రమాణం మనకి ఎక్కడుంది అనంటే ఇదే ప్రదోషకాల సమయంలోనే సదాశివుడితోటి జగదంబ నృత్యం చేస్తూ ఉంటుంది. తాండవం చేస్తూ ఉన్నప్పుడు సదాశివుడిని మోహించడం కోసమే ఆవిడ ముఖంలో ఉన్నటువంటి చిత్కళలన్నింటినీ కూడా ఈశ్వరుడి పైన ప్రేరణ చేయించి ఆ ప్రేరణ ద్వారా సదాశివుడిని వ్యామోహంతో చేసుకొని ఆవిడ అనేక భంగిమల్లో శివుడితో కలిసి శివశక్తులు ఇద్దరూ కలిసి తాండవం చేస్తూ ఉంటారు. అప్పుడు వచ్చినటువంటి కళలే చిత్కళలు. ఆ చిత్కలాస్యము నుంచి అమ్మవారి యొక్క సర్వోత్పద్మవాసిని, అందరి యొక్క సహృదయాలందులో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాత యొక్క స్వరూపం. అందుకే అంటారు కదా, అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ. అమ్మవారిని ఎప్పుడు కూడా అంతరంగంలో మనం వెతుక్కోవాలే కానీ బహిర్గతమైనటువంటి ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో అమ్మవారిని పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకు కష్టమయ్యానంటే ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో మన దేహమే ఏ మలమూత్రాలతో నిండిపోయినటువంటి దేహం ఇది. రక్తమాంసాదులు మలమూత్రాలతో నిండిపోయినటువంటి దేహం. ఈ దేహంతో బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి జగన్మాతను పట్టుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. కానీ అంతరాత్మైనటువంటి మనలో ఉన్నటువంటి అంతరాత్మకు ఏ విధమైనటువంటి మాలిన్యాలు, ముట్టులు, అంటులు, శుచి అశుచి ఉండవు. అంతరాత్మ దేనికి అంటనిది. అది స్వయంగా ప్రకాశించేటువంటిది అంతరాత్మ. ఆ అంతరాత్మ యొక్క స్వరూపమే జగన్మాత. అందుకని సర్వృత్పద్భవాసిని, సకల జనుల యొక్క హృత్పద్మలలో వికాసిస్తున్నటువంటి జగన్మాత అని
శంకరుల వారు చెప్పారు. హృత్పద్మస్థితిమగ్నాఢ్య సాపాయ భారతాంబిక. అయితే ఇక్కడ చూడండి, శ్రీచక్రంలో అదే చెప్తున్నాడు శంకరుల వారు, ఆది పరాబిందు స్వరూపమైన ఏ శక్తి సకల జనుల హృదయాలయందు జఠరాగ్ని స్వరూపముగానున్నదో, ఏ హృత్ కమలముల ఎందును అనేక కోటి బ్రహ్మాండములు ఉన్నాయో అట్టి భారతాంబ మనం రక్షించుగాక అని చెప్తున్నారు. అసలు ఆది బిందువు ఎక్కడది? శ్రీచక్రంలో పైన ఉన్నటువంటి చివరి సహస్రారంలో, మనకి సహస్రారం ఎలా ఉంటుందో శ్రీచక్రంలో సహస్రారంలో ఉన్నటువంటి బిందువే బిందువు. ఆ ఆది పరాబిందువు యొక్క అక్కడి నుంచి సహస్రారం నుంచి జఠరాగ్ని ఎక్కడ ఉంటుంది? మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకంలో ఉంటుంది జఠరాగ్ని. ఆ మణిపూరకంలో ఉన్నటువంటి జఠరాగ్నికి ఏమి సంబంధం? ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు శంకరుల వారు? సహస్రారంలో ఉన్నటువంటి దాన్ని జఠరాగ్నితో ఎందుకు పోల్చారయ్యా అంటే, అమ్మవారు అక్కడ దేనిగా ప్రకాశిస్తుందట? అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. నేను ముందే చెప్పాను, భగవద్గీత, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, మనం ఏ పారాయణం తీసుకున్నా అష్టాదశ పురాణాలు, వేదాలు, వేదాంగాలు, షడాంగాలు, పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు, వీటన్నిటి యొక్క స్వరూపం పరదేవత యొక్క మూల స్వరూపమే. అది మనం గమనించాలి. కాబట్టి భగవద్గీతలో ఇదే శ్లోకం చెప్పాడు. లలితా సహస్రం అన్నం గురించి అమ్మవారు చెప్పింది. విష్ణు సహస్రనామంలో కూడా చెప్పింది. అన్నాద్య అని చెప్పబడింది విష్ణు సహస్రనామంలో. కాబట్టి ఏవిటికి కూడా వేరువేరు కావు, అన్నిటి యొక్క స్వరూపము పరదేవత యొక్క స్వరూపమే. కాబట్టి మణిపూరంలో ఉన్నటువంటి జఠరాగ్నికి సహస్రారంలో ఉన్నటువంటి బిందువుకి ఎందుకు పోల్చాడయ్యా అనంటే, ఈ యొక్క దేహం పోషింపబడాలి అనంటే అన్నం కావాలి. ఈ దేహంతో పోషింపబడినటువంటి ఈ దేహం ద్వారా శ్రీ విద్యను ఉపాసన చేసి ఆ జగన్మాత ఎక్కడైతే ఉందో కామేశ్వరులుగా సహస్రారంలో బిందు కోణంలో ఉంటారో వాళ్ళని చేరుకోవడానికి అన్నాద్భూత, ఇక్కడ చెప్పాడు కదా, అన్నం ఔషధం, అన్నాద్ భూత, అక్కడి నుంచి అది ఔషధం నుంచి ఆ ఔషధమే ఆ యొక్క రేతస్సుగా మారుతుంది. ఆ రేతస్సుగా మారి ఊర్ధ్వముఖంగా ఆ రేతస్సు ప్రయాణించి సహస్రారంలో ఉన్నటువంటి సహస్రారంలో ఏదైతే ఉందో ఆ బిందువులో ఉన్నటువంటి కామేశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేరుకోవడానికి ఈ అన్నరసం ఉపయోగపడుతుంది. అందుకని శంకరుల వారు జఠరాగ్నికి సహస్రారంలో ఉన్నటువంటి బిందు స్వరూపానికి ఎందుకు పోల్చారయ్యా అనంటే, ఈ యొక్క శక్తి, ఈ దేహం నిలబడాలంటే శక్తి కావాలి. కాబట్టి ఆ దేహం నిలబెట్టుకొని, ఆ పదార్థం ద్వారా ఈ దేహాన్ని నిలబెట్టుకొని దాని ద్వారా వచ్చినటువంటి శక్తితోటి సాధన చేసి, సాధన ద్వారా వచ్చినటువంటి శక్తితోటి ఊర్ధ్వముఖంగా ప్రయాణించి కుండలని జాగృతం చేసుకొని ఊర్ధ్వముఖంలో ఉన్నటువంటి బిందువు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కామేశ్వరులను చేరుకోవడమే ఈ యొక్క శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా అట్లా ఉన్నటువంటి పరదేవత మనలందరినీ రక్షించుగాక, అట్టి భారతాంబ మనలందరినీ రక్షించుగాక అని శంకరులు వారు చెప్పారు. 8వ శ్లోకం. అంబా పాదాంబుజోద్భూత ప్రారుణ్య రసపూరితం సర్వారుణం జగద్భాతి తన్మయత్వం ప్రతీయతే. అంబాపదాంబుజోద్భూత పారుణ్య రసపూరితం సర్వారుణాంగ జగద్భాతి తన్మయత్వం ప్రతీయతే. అసలు ఈ శ్లోకం అసలు చూస్తే మన జన్మలకు కారణమైనటువంటిది మూలస్థానం ఎక్కడిది, ఈ జన్మకు సార్థకత ఎప్పుడు వస్తుంది, అసలు ఈ జన్మ ఎందుకు వచ్చింది, తీసుకున్నటువంటి జన్మకు సార్థకత ఏమిటి, ఏం చేస్తే జీవన్ముక్తులు అవుతాము, ఇక జన్మరాహిత్యమే, జన్మనే లేకుండా రాహిత్యం చేసేటువంటి విద్య ఏది అనేది ఈ శ్లోకంలో చాలా చక్కగా చెప్పబడింది. ఎంత చక్కగా చెప్పబడింది అంటే, అమ్మవారు నిన్నటి రోజు మనం చెప్పుకున్నాం, ఒక కాలు శుక్లం వర్ణంలో ఉంటే ఇంకో కాలు ఎరుపు వర్ణంలో ఉంటే
ఆ శుక్లవర్ణంలో ఉన్న కాలు లోపలికి మడుచుకుంటే, శుక్లం లోపలికి వెళితే కానీ, ఆ రక్తంతో కలిస్తే కానీ ఆ రక్తం బిడ్డగా మారి, శిశువుగా మారి నెల నెలకి గర్భాన్ని దాల్చి వాడు రూపాన్ని అవతరించి ప్రసూతి అయ్యే టయానికి ఒక అందమైనటువంటి స్వరూపం బయటకు వస్తుంది. కాబట్టి ఈ శుక్లవర్ణం ఏదైతే ఉందో ఆ శుక్లవర్ణం ఆవిడ లోపలికి మడుచుకుంది, రక్తవర్ణం ఏదైతే ఉందో కిందకు వదిలేసేసేసి ఆవిడ యొక్క శక్తిని కిందకు వదిలేసింది జగత్తులో. ఇక్కడ అదే చెప్తున్నాడు, అమ్మవారి యొక్క పాదద్వందము నుంచి ఎరుపు రంగు బయలుదేరి జగత్తంతటియో నిండి ఉన్నందున ప్రపంచమంతయు ఎరుపు రంగుగానే ఉన్నది. ఇందువల్ల ప్రపంచమందు అంతటియు శ్రీదేవి కలిగి ఉన్నదని తోచుచున్నది. ఇంకెక్కడ లేదు పరమాత్మ, పరదేవత, యావత్తు జగత్తు ఆవిడ స్వరూపమే చెప్తున్నాడు శంకరుడు గారు. ఇంకెక్కడ వెతుక్కోవాలి పరమాత్మ? ఇంకా మనం వెతుక్కోలేక, ఇంకా వెతుక్కోవడానికి మనం అజ్ఞానం అనే చీకట్లో మనం కొట్టుమిట్టాడుతున్నామా? ఈ జరామరణ అనేటువంటి చట్రంలో మనం ఇంకా గిగిరాలు తిరుగుతూ కొట్టుకుంటూనే ఉన్నామా? నాది 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 అని కొట్టుకుంటూ ఈ జరామరణ చట్రం అనేది మనం తిరుగుతూ ఉన్నాం. అజ్ఞానం అనేటువంటి మా అనుభాతి సర్వం, భ్రాంత్యేవ అనుభాతి సర్వం. ఆ భ్రాంతిని చూసి మనం భ్రాంతిపడి ఇదే ప్రపంచం అని మనం భ్రమింపడుతున్నామా? బావిలో మండూకంలాగా మనం అక్కడే ఉండిపోతున్నామా? కాదు. అసలు స్వరూపాన్ని మనం తెలుసుకోవడానికి మనం ఈ జన్మ వచ్చింది. ఇన్ని కోట్ల జీవరాశుల యొక్క జన్మలో మనిషికి ఉన్నటువంటి గొప్ప విఘ్నత ఏ జీవికి లేదు. ప్రణవాన్ని, ఒక అక్షర ప్రణవాన్ని పలకగలిగేటువంటి జీవి ఏదైతే ఉందో అది మనిషి జీవే. వేరే ఏ జీవికి ఆ యోగ్యత లేదు. అందుకే ఇన్ని కోట్ల జన్మల తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క మానుష జన్మని మనం సార్థకత చేసుకోవడానికి మనం ఇంకా ఎందుకు పరిగెత్తడం లేదు? అమ్మ వైపు, పరదేవత వైపు మనం ఎందుకు వెళ్ళడం లేదు? ఆవిడని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస మనలో ఎందుకు కలగడం లేదు ఈ మూర్ఖపు సాధకులందరికీ? ఇంకా ధనము, కీర్తి, ప్రతిష్ట, డబ్బు, కాంక్ష, వీటి కోసం మనం పరిగెత్తున్నామా? అసలైనటువంటి జగన్మాతను వదిలిపెట్టి, అసలు జగత్తంత్రియుడినటువంటి పరమాత్మను వదిలిపెట్టి మాయ అనేటువంటి దాన్ని పట్టుకొని మనం వేలాడుతున్నాం. అది ఇక్కడ నేననే కాదు, ఎవరైనా సరే ఆ మాయతోనే మనం కొట్టుమిట్లాడుతున్నాం. ఆ మాయ ఎప్పుడైతే పొర దిగుతుందో అప్పుడు మనం అమ్మని తెలుసుకోవడానికి మనం వెళ్ళిపోతాం. అయితే ఒక చిన్న కథ. ఒకసారి సీతారామ లక్ష్మణ స్వాముల వారు ఒక నది దాటుతూ ఉన్నారు. నది కాదు, ఒక కాలువ దాటుతూ ఉన్నారు. అక్కడ ఒక తాటి తీరు వేసి ఉన్నారు. తాటి తీరు వేసి ఉంటే రాముడు ముందు వెళ్తున్నాడు, సీత వెనక వెళ్తోంది. సీత వెనక లక్ష్మణుడు వస్తున్నాడు. అక్కడ ముగ్గురే ఉన్నారు. హనుమంతుడు ఇంకా అక్కడ లేడు. ఎందుకు అనంటే సీత ఉన్నది ఎప్పుడున్నది? లంకకి వెళ్ళక ముందే సీత ఉన్నది. సీతను రావణాసుడు ఎత్తుకుపోయిన తర్వాత హనుమంతుడు వారు పరిచయం. కాబట్టి దండకారణ్యంలో వీళ్ళ ముగ్గురు ఉన్నారు. కాబట్టి అక్కడ వీళ్ళ ముగ్గురు పోతున్నారు, కాలువ దాటుతున్నారు. దాటుతూ ఉంటే రాముడు దేవుడు, సీత మాయ, లక్ష్మణుడు జీవుడు. ఆ దేవుణ్ణి ఈ జీవుడు చేరుకోవడానికి మధ్యలో ఏమంట ఉంది? మాయ. అదే సీతని నువ్వు పక్క దొలుకోమ్మ, నేను రాముడి దగ్గరికి వెళ్ళిపోవాలని అంటే ఆవిడ ఒప్పుకుంటుందా? ఆ దేవుడికి భార్య ఈవిడ, పరమాత్మకి మాయ భార్య. ఇది చెప్పినట్టు భగవంతుడు వినాల్సిందే. ఎందుకనంటే ఇది మాయా ప్రపంచం. కాబట్టి మాయ చెప్పినట్టు పరమాత్మ వింటాడు. ఎందుకంటే భార్య చెప్పింది భర్త వినాలి కదా. కాబట్టి మాయ చెప్పింది భగవంతుడు వింటాడు. సో ఇక్కడ మనం మాయని తొలగమని చెప్పడానికి లేదు. కానీ శంకరులు వారు అదే చెప్తారు. ఏ మాయ చేతైతే మనం కప్పబడి ఉన్నామో అదే మాయ చేత ఆ మాయను మెప్పించి, ఆ మాయ ద్వారా ఆ మాయనే పక్కకు పంపించి అదే మాయలో నుంచి లోపలికి వెళ్ళి భగవంతుని చేరుకోవాలని చెప్తారు. సో మన మీద ఉన్నటువంటి ఆ పొరని మనం తొలగించుకొని, మాయా అనేటువంటి పొరని
ఆ పొర తొలగించుకుంటే కానీ పరదేవతను మనం చేరుకోవడానికి అవకాశం లేదని శంకరుల వారు ఈ శ్లోకంలో చెప్పక మరీ చెప్తున్నారు. కాబట్టి దీంట్లో చాలా సైన్స్ ఉంది. మనం ఆలోచిస్తే ఇది ఈ విషయంలో బహిర్గతం చేయడానికి కాకపోయినప్పటికీ ఇది చాలా సైన్స్తో కూడుకున్నటువంటి సమస్య విషయం అది. కానీ వాస్తవంగా మాట్లాడితే ఈ సైన్స్ ఈరోజు చెప్పకముందే ఆ రోజున నా ఋషులు, నా పూర్వీకులు, నా పెద్ద గురువులందరూ కూడా ఈ సైన్స్ చెప్పనటువంటి విషయాన్ని అప్పుడే చెప్పబడింది. నేను ఇందాకే చెప్పాను, శుక్లం ఎప్పుడైతే లోపలికి వెళుతుందో ఆ రక్తమే అండంగా మారి, ఆ అండమే పిండంగా మారి, ఆ పిండమే బిడ్డగా మారి 9 నెలలకు బిడ్డ బయటకు వస్తుందని మనకి అప్పటికే దేవాలయాల గోడలపైన చెక్కించారు పెద్దవాళ్ళు, ఋషులు, యోగులు. అది మనం గమనించాలి. ఈ శ్లోకంలో చాలా ఆంతర్యం ఉంది. ఎంత ఆంతర్యం అనంటే తెలుసుకోవలసినంత విజ్ఞానం ఈ యొక్క శ్లోకంలో ఉంది. కానీ అది తెలుసుకోవాలి. మళ్ళీ మనం విశేషంగా ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క వివరణ చాలా నేను రాస్తున్నాను. ఆ పుస్తకంలో ఈ వివరణ అంతా కూడా మళ్ళీ ఇస్తాము. ఈ భారతీయ చతుశ్శతి యొక్క శ్లోకాలు 400 శ్లోకాల్లో ఉన్నటువంటి విషయాన్ని ఒక్కొక్క శ్లోకానికి విశేషంగా వివరణ కూడా ఉంటుంది. భక్తులందరూ ఇది గమనించాలి. కాబట్టి ఇంతటితో ఇది ముగిస్తున్నాను. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహేషాం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యా పృథివ్యా శశిశాలినీ. దేశోऽयं శోభరహితా. బ్రాహ్మణాः సन्तు నిర్భయాः. సజ్జనాः సन्तు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సन्तు పుత్రిణः సन्तు పౌత్రిణः. అదనా సదనా సంతు జీవంతు శరదాం శతం.